అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానించుచున్నాను. ఈనాటి దైవలేఖన భాగాన్ని ధ్యానించుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనంలో ఒక భాగము ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకొనున్నట్లు చేసెదను. ప్రేమ కలిగిన దేవుడు ఈ లోకంతో మాట్లాడుతూ, దేవుని ప్రేమ ఎరుగని ప్రజలతో మాట్లాడుతూ, నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, నా ప్రేమను నీవు కనుగొనలేకపోతున్నావు, నా ప్రేమను తెలుసుకోలేకపోతున్నావు, నేనెంతగా ప్రేమించానో నీవు దాన్ని గ్రహించలేకపోతున్నావు. నేను దానిని వెల్లడి చేస్తాను, నీకు దానిని తెలియచేస్తానని ఒక వాగ్దానముతో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాట మనం గమనిస్తూ ఉంటాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత అద్భుతమైన మాట ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అపారమైన ప్రేమ, అగాపే ప్రేమ, వెలకట్టలేని ప్రేమ దేవుడు మానవునిలా కలిగి ఉన్నాడనే సత్యాన్ని మనం గుర్తించగలుగుతూ ఉన్నాం. నేను నీకు దాన్ని తెలియచేస్తానయ్యా. నా ప్రేమ ఎంత గొప్పదో నీకు వెల్లడి చేస్తాను. కేవలం మాటలతో మాత్రమే కాదు. ఈ లోకంలో మానవుడు ప్రేమ కొరకు వెంపర్లాడుతూ ఉన్నాడు. ఎక్కడ దొరుకుతుంది ప్రేమ? నన్నుగా ప్రేమించే వారు ఎవరున్నారు? నిస్వార్థమైన ప్రేమ ఎక్కడ ఉంటుంది? స్వార్థపూరితమైన ప్రేమ ఈ లోకంలో కనబడుతుంది. నీ నుండి ఆశిస్తూనే నిన్ను ప్రేమిస్తారేమో కొంతమంది, నీవేదైనా ఇస్తేనే తిరిగి ఇస్తారేమో కొంతమంది. కానీ యేసయ్య ప్రేమ అటువంటిది కాదు. నా ప్రేమ ఎటువంటిదో, నా ప్రేమ ఎంత గొప్పదో నేను వెల్లడి చేస్తాను నా ప్రియ కుమారుడా, కుమార్తె అని దేవాది దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడింది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఎంత అద్భుతమైన ప్రేమ! ఒక వ్యక్తి కొరకు ఇంకొక వ్యక్తి చనిపోగలడా? ఒకవేళ ఈ లోకంలో అటువంటి సంఘటనలు జరగవచ్చేమో. లోకమంతటి కొరకు ఎవరైనా చనిపోయిన సందర్భం ఉన్నదా? రక్త ప్రోక్షణ లేదే పాప విమోచన లేదు. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన స్థితిలో ఉన్న మానవుణ్ణి రక్షించడానికి, తిరిగి జీవింపచేయడానికి, మానవుని రక్తంలో దోషాన్ని పోగొట్టడానికి తిరిగి పరిశుద్ధ రక్తము అవసరమై ఉన్నది. ఒక పాపి యొక్క రక్తము ఇంకొక పాపి రక్తాన్ని శుద్ధి చేయలేదు. కనుక పరిశుద్ధమైన రక్తము కావాలి. దేవాది దేవుడే, పరిశుద్ధుడైన దేవుడే తన రక్తాన్ని మానవాళి కొరకు చిందించాలి. ఆ విధంగా చేసినది కేవలము యేసు ప్రభుల వారు మాత్రమే. సర్వ పాప పరిహారం, రక్త ప్రోక్షణం అవశ్యం. తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. దేవుడే తన రక్తాన్ని బలియాగంగా ఇవ్వాలి. ఆ రీతిగా బలియాగంగా తన్ను తాను సిలువలో సమర్పించుకున్నది ఎవరు? కేవలము దేవుడు మాత్రమే, యేసయ్య మాత్రమే. యేసు ఆ రీతిగా తన ప్రేమను మన కొరకు వెల్లడి చేశారు. మనల్ని ప్రేమించిన దేవుడు మనం నాశనమైపోవడం ఇష్టం లేక, మనం నరకానికి పోవడం ఇష్టం లేక, పాపంలో జన్మించి పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంలో చనిపోతూ కేవలం నరకానికి మాత్రమే వెళ్ళిపోతున్న మానవుణ్ణి ప్రేమించిన దేవుడు ఆ మానవుణ్ణి తప్పించడానికి, ఆ మానవుని యొక్క రక్త దోషము పరిహరించడానికి, తన యొక్క పరిశుద్ధ రక్తాన్ని చిందించడానికి ఈ లోకానికి మానవునిగా ఎత్తించారు. ఆ పరలోక మహేశ్వర్యాన్ని విడిచిపెట్టి తన్ను తాను రిక్తునిగా చేసుకుని మానవునిగా ఈ లోకానికి ఎత్తించారు. ఆయన ప్రేమామయుడు. ఆయన స్వరూపమే ప్రేమ స్వరూపము. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో ఆ మాట స్పష్టంగా చూస్తాము. దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన స్వరూపమే ప్రేమ. ఆయన పలుకే ప్రేమ. ఆయన త్యాగమే ప్రేమ. ఈ లోకంలో అటువంటి త్యాగాన్ని ఎక్కడన్నా నువ్వు చూడగలిగావా? నీ పాపముల కొరకు మరణించిన వారు ఈ లోకంలో ఎవరన్నా ఉన్నారా? నిన్ను విడుదల చేయడానికి తన ప్రాణాన్ని, తన రక్తాన్ని దారపోసిన వారు ఎవరైనా ఉన్నారా? అది కేవలము యేసు ప్రభు మాత్రమే. కనుక ఆయన దగ్గరకు వద్దాం.
ఆయన నమ్ముకుందాం, ఆయన ప్రేమను గుర్తిద్దాం, ఆయన ప్రేమలో మనం తిరిగి బ్రతుకుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.